వెల్కమ్ టు S4 మీడియా. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాకిస్తానీ గూఢచారుల అరెస్టుల సంఖ్య ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు పాకిస్తానీ గూఢచారులు 14 మందిని కేంద్ర రక్షణ దళం అరెస్ట్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ సైనిక ఉద్రిక్తతల తర్వాత అనుమానిత పాకిస్తానీ గూఢచారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న కేంద్రం ఉపక్రమించింది. పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేయడం, భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ అధికారులకు చేరవేయడం వంటి ఆరోపణలపై 3 రాష్ట్రాల నుంచి మొత్తం 14 మందిని అరెస్ట్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ 14 మంది గూఢచర్యలు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ కి చెందిన వారిగా గుర్తించారు. గూఢచర్యానికి హబ్ గా ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబారి కార్యాలయం మారడం మరో విశేషం. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశంలో పట్టుబడిన పాకిస్తాన్ గూఢచారులందరిలో చాలా మందికి పాకిస్తాన్ రాయబార కార్యాలయంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాయబార కార్యాలయం పేరుతో భారత్ లో ఒక గూఢచర్య హబ్ ను పాక్ ఏర్పాటు చేసి తన కార్యకలాపాలు నిర్వహించసాగింది. భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాత భారతదేశంలో అరెస్ట్ అయిన గూఢచారులో ఎక్కువ మంది న్యూఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన తరువాత గూఢచారులుగా మారినట్లు గుర్తించారు. పాకిస్తాన్ వీసా, పాకిస్తాన్ పౌరసత్వం, డబ్బు సులభంగా లభిస్తాయని హామీ ఇవ్వడంతో గూఢచర్యానికి నిందితులు సిద్ధమైనట్లు తెలుస్తుంది. పాకిస్తాన్ ఐఎస్ఐ నిఘా వర్గాలకు చేరవేసిన సమాచారం, ఉగ్రవాదులతో సంబంధాలు, నగదు లావాదేవీలు సహా పహల్గామ్ ఉగ్రదాడి కోణాల్లో గూఢచర్యానికి పాల్పడిన వారిని దర్యాప్తు సంస్థలు పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. హర్యానాలోని హిసార్కు చెందిన యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ వీసా, పాక్ స్పాన్సర్ చేసిన ట్రిప్లు, డబ్బుతో ఆకర్షితురాలై పాకిస్తాన్ రాయబార కార్యంలోని ఉద్యోగి డానిష్తో పరిచయం ఏర్పడింది. భారతదేశ రహస్య సమాచారాన్ని పాకిస్తాన్కు పంపారని, తన ట్రావెల్ బ్లాగ్లు, వీడియోల ద్వారా పాకిస్తాన్కు సమాచారాన్ని చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దేవేందర్ సింగ్ హర్యానాలోని కైతాల్ నుంచి అరెస్ట్ అయ్యాడు. పాకిస్తాన్ రాయబారి కార్యాలయ సిబ్బంది డబ్బుతో పాటు అందమైన అమ్మాయిలను కలవడం వంటి ఆఫర్లతో ఆకర్షించబడ్డాడు. పాకిస్తాన్కు మతపరమైన పర్యటన సందర్భంగా హనీ ట్రాప్ బాధితుడు ఇతడు. భారత్ సైనిక స్థావరాల గురించి సమాచారాన్ని పాకిస్తాన్కు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. షాజద్ యూపీలోని మొరాదాబాద్ నుంచి అరెస్ట్ అయ్యాడు. ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా పాక్ ఎంబసీ అధికారులతో పరిచయం, వ్యాపారవేత్త ముసుగులో సులభమైన పాకిస్తానీ వీసా, డబ్బు కోసం గూఢచర్యానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. హర్యానాలోని నుహ్కు చెందిన అర్మాన్, పాకిస్తాన్ ఎంబసీ ఉద్యోగులు ఆసిఫ్, బిలోన్, జాఫర్లు డబ్బు, పాకిస్తాన్ వీసాతో అర్మాన్ను ప్రలోభ పెట్టినట్లు గుర్తింపు. నోమన్ ఇలాహి యూపీలోని కైరానా నివాసి, హర్యానాలోని ఫానిపట్లో అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ రాయబార కార్యాలయ ఉద్యోగులు అతన్ని కైరానాకు చెందిన ఉగ్రవాది ఇక్బాల్ ఖానాకు పరిచయం చేశారు. డబ్బు, దురాశ కోసం యువతను ఐఎస్ఐ ఎజెండాతో అనుసంధానించే పని. పాకిస్తాన్ ఏజెంట్లకు డబ్బు అందించే మధ్యవర్తి ఇతడు. గజాలా, ఆమె పంజాబ్లోని మలేర్ కోట్లకు చెందినది. పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఉద్యోగి అయిన డానిష్ వితంతువు. గజాలాను వివాహం, ప్రేమ ఉచ్చులో బంధించి భారతదేశం అంతటా ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లకు డబ్బు పంపించేవాడు. యాసిన్ మొహమ్మద్, అతను పంజాబ్లోని మాలేర్ కోట్ల నివాసి. పాక్ రాయబార కార్యాలయం అధికారి డానిష్ సూచనల మేరకు పాక్ వీసా కోరుకునే వ్యక్తులను గూఢచర్యం చేయడానికి ప్రేరేపించేవాడు. మహ్మద్ తారిఫ్ హర్యానాలోని నూహ్లో అరెస్ట్ అయ్యాడు. పాకిస్తాన్ ఎంబసీ ఉద్యోగులు ఆసిఫ్, బిలోన్, జాఫర్లు ఇచ్చే డబ్బు, పాకిస్తాన్ వీసాతో ఆకర్షితుడయ్యాడు. పంచకుల నుంచి గుర్తు తెలియని మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. సుఖ్రీత్ సింగ్ గురుదాస్పూర్ నుంచి అరెస్ట్ చేశారు. కరణ్బీర్ సింగ్ గురుదాస్పూర్ నుంచి అరెస్ట్ చేశారు. రకీబ్ పంజాబ్లోని బటిండాలో అరెస్ట్ చేశారు. పాలక్ షేర్ మాసిఫ్ పంజాబ్లోని అమృత్సర్లో అరెస్ట్ చేశారు. సూరబ్ మసీఫ్ పంజాబ్లోని అమృత్సర్లో అరెస్ట్ చేశారు.